అంకుల్ బయటికి నడండి. అంకుల్ పోండి. ఒకసారి ఆలోచన. నువ్వేంటి ఇక్కడ? అది కాదు అంకుల్, ఒకసారి చెప్పేది వినండి అంకుల్. ఏంట్రా చెప్పేది మీరు? బ్యాచులర్స్ అయినా సరే పోనీ నేను ఇల్లు రెంట్కిస్తే అర్ధరాత్రి దాకా తాగి మ్యూజిక్ డ్యాన్స్లు అంటూ నాన్న రచ్చ చేసి న్యూసెన్స్ చేస్తారా మీరిద్దరు? లేదంకుల్, అది న్యూసెన్స్ కాదు. పాపం వీడి బర్త్డే ఉంటే పార్టీ చేసుకుందాం అంతే అంకుల్. సంవత్సరానికి ఎన్నిసార్లు రా బర్త్డే చేసుకుంటాడు వీడు? మొన్న 3 months బ్యాక్ కూడా ఇదే విషయం చెప్పేవారు నువ్వు. అదే అంకుల్, ఈ మధ్య కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంత్లీ యానివర్సరీ ప్లాన్ చేస్తున్నారు కదా, ఇది కూడా అలానే అనుకోండి అంకుల్. ఎదవ తెలివితేటలు నా దగ్గర చూపించావనుకో, ఇంట్లో దొంగతనం చేసావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో తోయిస్తాను, జాగ్రత్త. అంత దూరం ఎందుకులేండి అంకుల్. అంకుల్ ఒకసారి ఆలోచించండి అంకుల్, ప్లీజ్ ప్లీజ్ అంకుల్. ఏంట్రా ఆలోచించండి. ఈ బిల్డింగ్ దగ్గర రెంట్ వసూలు చేసుకోవడానికి నానా బాధలు పడుతున్నాను. మిగతా 3 బిల్డింగ్లు టైంకి రెంట్ ఇస్తారు. పుండ్రా యాదవ సంత. రే, ఇలాగే ఇంకొకసారి చుట్టుపక్కల కనిపించారనుకో, పోలీస్ స్టేషనే. రే మహేష్, ఆగరా ఆగరా మహేష్. రే ఆగో, వద్దురా డాన్స్లు మ్యూజిక్ అంటే, విన్నావా? జీవితం నర్రోట్లో పెట్టావు కదరా, ఆగో. ఐఎమ్ సారీ మామా, ఎప్పట్లానే వార్నింగ్తో వదిలేస్తాడు అనుకున్నాను, ముసలోడు ఇంత పని చేస్తాడు అనుకోలేదు. ఆగరా రే నా కొడక. ఐఎమ్ సారీ మామా, ఇంకా నేను పరిగెట్లేను. నేనేమన్నా ఉసేన్ బోల్టారా ఉరికేదానికి? థ్యాంక్స్ రా ఆగిపోయినందుకు. ఇక మన పరిస్థితి ఏంట్రా? ఇంకేముంది, దిక్కులో నాకు దేవుడే దిక్కు. అంటే అమీర్పేట హాస్టల్స్ కమింగ్. అరే మహేష్, ఈరోజు ఒక అమ్మాయిని చూసాను రా, ఎలాగైనా అమ్మాయి అడ్రస్ కనుక్కోవాలరా. నీకెందుకు మావా, నేను చూసుకుంటాను కదా. బొంగోడు చూస్తావు నువ్వు. రే మహేష్, ఖచ్చితంగా ఇదేనా ఇల్లు? షూర్ మావా, ఇదే ఇల్లు. కొంచెం టెన్షన్గా ఉందిరా. నువ్వే ఇలా అంటే ఎలా రా? బీ కాన్ఫిడెంట్ రా, యూ కెన్ డూ ఇట్. మోటివేషన్ ఇమ్మంటే చాలు, పక్కోడికి టన్నులు స్టాక్ ఉంటుంది కదా. అలా ఏం లేదు మావా. రే, అదిగో అమ్మాయి వచ్చేసింది. అమ్మో, వెళ్ళి మాట్లాడరా. ఈరోజు ఇల్లు దొరికింది కదా, రేపు మాట్లాడదాంలే. ఇవాళ ఏమన్నా రావుకాలం ఉందా ఏంటి? వెళ్ళి మాట్లాడబే. రావుకాలం కాదు, రంగులరత్నం కాదురా, నాకే కొంచెం టెన్షన్గా ఉంది. అయినా నువ్వేంట్రా జిరాక్స్ కాపీలో నాలాగా తిరిగావు? రిఫ్లెక్స్ మామా, ఫ్లో అయిపోయింది. అయిపోద్ది, ఆ పిల్ల మనల్ని కిడ్నాప్ చేయించిన చదవ అనుకుంటుంది. రే మామ వెళ్ళరా. రే మామ వెళ్ళిపోతుందిరా. నువ్వు నరసింహ సినిమాలో రజనీకాంత్లో అలా ఇలా ఫ్రీజ్ అయ్యావనుకో, వెళ్ళిపోతుంది ఆ పిల్ల. ఫస్ట్ రోజు కదరా, అందుకే ఇలా అయింది. అయినరా ఏ మాట కా మాట, ఆ అమ్మాయి దేవతలో ఉందిరా. వస్తుందంటావా? ఏమో మావా, వచ్చేసింది రోయ్. అమ్మో, చూసిందంటావా? చూసే ఉంటుంది మావా, ఎంత పొట్టేసుకుంటే చూడదా. థ్యాంక్ యూ. అదిగో మావ వచ్చేస్తుంది. రే వెళ్ళిపోతుందిరా, వెళ్ళి మాట్లాడు. తప్పదంటావా? వెళ్ళిబే. ఓ ధరణి గారు, ఎక్స్క్యూజ్ మీ. అమ్మో, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, నాకేం తెలియదు. నేను వెళ్తుంది. సర్లే. వెయిటర్, బిల్ ప్లీజ్. అదిగో అప్పుడే బిల్ అంట. ఇంకా లేట్ చేస్తే వెళ్ళిపోతుంది. తొందరగా వెళ్ళి మామ, ఎందుకంటే మంచి ఛాన్స్ దొరకదు.
ఓం నమ శివాయ. మొక్కించాలి వెళ్ళిబే. ఎక్స్క్యూజ్ మీ. హా, బిల్ ఎంత అయింది? బిల్లా? చా, మొత్తం గుడిచిపోయింది. అడిగేది నిన్నే, బిల్ ఎంత అయింది? నువ్వు మామ అమ్మాయి వచ్చిందిరా. తీసుకొచ్చింది తన కోసమే. నాతో కదరా జాయిన్ చేయాల్సింది, ఆ పిల్లతో. కొంచెం ముందుకెళ్ళు. వెళ్తాను రా, కరెక్ట్ టైం రావాలి కదా. ఏ టైం లేదు, బొక్కలేదు, వెళ్ళా. ఓ మీ లేస్ ఊడిపోయాయి, కట్టుకోండి. ఏంటి ఏదో తేడా కొడుతుంది. హే! ఎందుకు వచ్చిన గొడవ? రివర్స్ కేరేసేద్దాం. హే మిస్టర్ ఆగు. ఇన్ని రోజులు హే నిన్నే ఆగు. పడుతుంది. హే ఆగు. అమ్మో. పైకిలే. ఏంటి వర్కౌట్? చేసిన ఓవర్ యాక్షన్ చాలు, పైకిలే. హలో, నేను మీకు తెలుసా? నాటకాలు చాలు కానీ మ్యాటర్ ఏంటి? ఎందుకు ఫాలో అవుతున్నావు? వాట్? ఫాలోనా? నేనా? నో, వాకింగ్, మార్నింగ్, నైస్ వెదర్, దట్స్ వై కమింగ్ అండి. ఓహో, మరి మా ఇంటి దగ్గర, కిరాణా షాప్ దగ్గర, కెఫే దగ్గర మరి 2 రోజులు? ఓ, మీకు మెమరీ పవర్ చాలా ఎక్కువ అనుకుంటా. నీకు ధైర్యం కొంచెం తక్కువ అనుకుంటా. వావ్, మీరు స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ కూడా అండి. అది నాకు తెలుసులే కానీ ఎందుకు ఫాలో అవుతున్నావు? అంటే అది ఏంటంటే, ఏంటి అదే ఏంటి? ఐ లవ్ యూ. You are really funny. I never met a guy like you before. మీరు జోక్ అయితే చేయట్లేదు కదా? నో, నేను సీరియస్గానే చెప్తున్నా. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. పొద్దున్నే ఐ లవ్ యూ చెప్పగానే 2 చంపులు రీసౌండ్ వచ్చేలా వాయించేస్తారనుకున్నా. కానీ మీరే యాక్సెప్ట్ చెప్పేసరికి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి ఒక అబ్బాయికి ఎస్ చెప్తానని. నా లవ్ స్టోరీ ఇంత సిల్లీగా ఉంటుందని. అవును, మీకు నాలో ఏ నచ్చి ఓకే చెప్పారు అసలు? నీ ఇన్నోసెన్స్, ఆ అమాయకత్వంతో కూడిన భయం. నాతో మాట్లాడటానికి ట్రై చేసిన ప్రతిసారి ఆ లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోతావు చూడు, అప్పుడు నీ ఫేస్ నాకు చాలా ఇష్టం. ఏంటి ఇవి చూసి కూడా లవ్లో పడేట్లా చూసుకుంటారా? అందరు అమ్మాయిలు ఇలా ఉంటారని చెప్పలేను. ఒక్కొక్కరికి ఒక్కో ప్రిఫరెన్స్ అండ్ చాయిస్ ఉంటుంది. నాకు ఇలా నచ్చింది. భయంతో కూడా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని అసలు ఈరోజు దాకా నాకు తెలియలేదండి. నీకు ఇంకో విషయం చెప్పనా? చెప్పండి. నువ్వు మా ఇంటి దగ్గర నన్ను చూడటానికి ముందే ఆ రోజు నేను నిన్ను చూశాను. మొదటిసారి నువ్వు నా కోసం మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అందుకే ఫస్ట్ టైం చూడగానే ఐ ఫెల్ సంథింగ్ ఫర్ యూ. మామా, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకొని మరీ నా కోసం వెయిట్ చేయడం ఇంకా బాగా నచ్చింది. అప్పుడే ఫిక్స్ అయ్యా నేను నిన్ను మిస్ అవ్వకూడదని. వెళ్ళు మామ తొందరగా. ఆ రోజు రెస్టారెంట్లో కూడా అంతే. నన్ను నువ్వు చేరుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నం నా మీద నీకున్న ప్రేమ కంటే నీ మీద నాకున్న ప్రేమను రెట్టింపు అయ్యేలా చేసింది.
నాన్న ధరణి, అమ్మా ధరణి. ఏంటమ్మా, అక్క గుర్తొచ్చిందా? నేను అక్క విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశానమ్మా. అది ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఉంటే ఈరోజు మీ అక్క బ్రతికుండేది. కానీ పరువు డబ్బు అని ప్రెస్టేజ్కి పోయాను. కానీ నీ విషయంలో మాత్రం నేను అలా చేయనమ్మా. నీకు నచ్చిన వాడికి ఇచ్చి నేను పెళ్లి చేస్తాను, సరేనా? నా ముందు నా అల్లుడు తలదించుకోవడం నాకు నచ్చదు. తలపైకి తల్లుడు, అమ్మా నాన్నల్ని పిలిపించు, ముహూర్తం పెట్టుకుందాం. అలాగే మావయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.